ఇంటి పేర్లు మారిపోతున్నాయి, కులాల పేర్లు మారిపోతున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. వాట్ యు సే? కాదండి, షర్మిల పాదయాత్ర చేసింది. ఆ ఓదార్పు జగనన్న యాత్ర. జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర, జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసింది. అప్పుడు గుర్తులేదా ఆమె పేరు ఏంటో? అప్పుడు గుర్తులేదా ఎవరు పెళ్లి చేసుకున్నారో? అసలు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఫస్ట్ పేరు మార్చుకోవాలా? బయట నేనైతే పేరు మార్చుకున్నానండి. నా పేరు వైఎస్ సునీత కాదు, అఫీషియల్ గా నా పేరు సునీత నారెడ్డి. యా బట్ అది నేను నా ఇష్టంతో నేను మార్చుకున్న పేరు. బట్ అందరూ మార్చుకోవాలనే రూల్ లేదే. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ వాళ్ళు మేడన్ నేమ్తో పోతారు. మార్చాల్సిన అవసరం ఏంటి? మాకు వ్యక్తిగతంగా ఒక చాయిస్ లేదా? సరే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్ప ఈ దేశంలో. ఒక వై ఇస్ ఇట్ దట్ ఓన్లీ ఫీమేల్ హ్యాస్ టు చేంజ్ ద కాస్ట్ ఆర్ ది నేమ్? మగవాళ్ళు ఎందుకు మార్చుకోకూడదు? ఇదే ప్రశ్న మీరు మగవాళ్ళని అడుగుతారా? ఇప్పుడు ఒక ఒక మగవాళ్ళని మీ భార్య కాస్ట్ వేరేది కదా, మీది కాస్ట్ ఇది కాదు అని ఎవరైనా అంటారా? ఎందుకు ఇది ఆడవాళ్ళకి మాత్రమే? ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు బి వాట్ హీ ఆర్ షీ వాంట్స్ టు బి. మన రిలీజియన్ ఏదో, మన కాస్ట్ ఏదో, మన పేరు ఏదో మన చాయిస్. దీనికోసం అసలు షర్మిల చేసేది రాజ్యాంగ పరిధిలో వాట్ ఎవర్ షీ నీడ్స్ టు డూ, రాజకీయ పోరాటం చేస్తుంది. నేను చేసేది న్యాయ పోరాటం చేస్తున్నా. సో షర్మిల నాకు మద్దతు ఇచ్చింది, నేను పోరాటం చేసేటప్పుడు నేను షర్మిలకు సంఘీభావం ఇస్తున్నాను. అంత మాత్రాన ఇట్లా జరుగుతుంటే ఎట్లా ఊరుకుంటామండి? బట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ రైట్. యూ కెన్ నాట్ డిస్క్రిమినేట్ హర్ రైట్స్. సునీతారెడ్డి గారు, డాక్టర్ సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కానీ ఆ టైంలో, తర్వాత మీ నాన్నగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఫ్రంట్ ఫేసెస్గా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ చుట్టూ మీ ఫ్యామిలీస్, అంటే మీరు, మీ కజిన్స్ అందరూ వాళ్ళతో ఉండి ఒక 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 సెక్యూర్డ్ ఫ్యామిలీస్గా ఉండేవి. చాలా సెక్యూర్డ్ గా ఉండేవాళ్ళు. చాలా వీ నో దాట్. రాజశేఖర రెడ్డి గారు అందరికీ పెద్ద దిక్కుగా ఆయన ఉండేవారు. రాజారెడ్డి గారు అంటే ఆయన చాలా ఓల్డెన్ డేస్ అనుకోండి. ఆయన సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉండడం, అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ సమ్వే. వివేకానంద రెడ్డి గారు కూడా అదే తరహాలో ఉన్నారు, పెద్ద మనిషిగా, పెద్ద దిక్కుగా, సౌమ్యుడు కాబట్టి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెద్దగా ఉండి ఆయన వెనక మీరు, మీ అమ్మగారు, ఇంకొక పక్క షర్మిల గారు, అనిల్ గారు, అంటే ఆయన పెద్ద దిక్కు అయిపోయాడు ఇప్పుడు మీకు. అలా కలిపేశారనమాట. అంటే మీరు ఏం చేసినా చంద్రబాబు నాయుడు చేపిస్తున్నట్టే. ఇప్పుడు మీ కుటుంబాలకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కు. ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. మేము వదిలేసాం వీళ్ళని చెప్పదలుచుకున్నారో ఏంటో నాకు అర్థం కావట్లా మీ ఫ్యామిలీ మెంబర్. అన్ఫార్చునేట్లీ ఇంత జరిగినా కూడా, ఇందాక మీరు వినే ఉంటారు, నేను జగన్ అన్నా అన్నాను. ఏం చేస్తావు? ఏం చేస్తా, తప్పదు కదా. He's still my brother, unfortunately. తప్పు చేస్తాను. యు ఆర్ సేయింగ్ అన్ఫార్చునేట్లీ. రక్త సంబంధం తప్పదు కదా. తప్పు చేసినంత మాత్రాన ఫ్యామిలీస్ విడిపోవు. స్టిల్ రక్త సంబంధం ఉన్నంత మాత్రాన తప్పు చేయలేదు అని చెప్పలేము. తప్పు చేసినప్పుడు తప్పు చేసినావు అని చెప్పాలా. మోర్ ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ వాళ్ళు తప్పు చేస్తే అది ఇంకా చాలా ఇంపార్టెంట్. మన బాధ్యత అది తప్పు చేసావు అని చెప్పడం. అల్టిమేట్లీ ఈ విషయానికి వస్తే, ఆల్ ఐ కెన్ సే ఇస్, యాజ్ అ చీఫ్ మినిస్టర్, ద బక్ స్టాప్స్ విత్ యూ. 5 ఏళ్ల క్రితం ఒక వాగ్దానం తీసుకున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని.